ఈ సాయంకాల సమయంలో ప్రభునందు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి ఆది అందు వాక్యం విండును, వాక్యమే దేవుడైనను, వాక్యమే దేవుని యొద్దుండును. ఆ సర్వ సత్యములకు మనల్ని నడిపించేది వాక్యము. అంత మాత్రమే కాదు, ఆయన లేకుండా మరి ఏది భూమి మీద కలగలేదు అంటున్నాడు. నిజమే, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మాట వలన సమస్తాన్ని సృష్టిని కలగజేసిన వాడు, మనిషిని తన చేతి పనితో చేసుకున్నటువంటి దేవాది దేవుడు. ఆ దేవుని స్తుతించుట, ఆరాధించుట మంచిది. అందరి బట్టి సమయంలో మనం మోకరించి మరి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును, గణుడును, మహోన్నతుడును, సర్వాధికారి, నీకే స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ప్రతి సమయము నీది తండ్రి, నీకే స్తోత్రాలు. నాయన నిమిషాలు, గడిలు, నాయన స్థితులన్నీ నీవి నాయన. నువ్వు నిర్మించినవి తండ్రి, నీకే స్తోత్రాలు. ప్రతిదీ మంచిది అని వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన మంచి దేవుడు కనుక ఈ సాయంకాలపు వేళలో నీ పాదాల దగ్గరికి వచ్చి మొరబెడుతున్నాం. నా గ్రామాన్ని, గ్రామ ప్రజలను మీకు అప్పగిస్తున్నాం. గ్రామంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారు ప్రభా. తాగుడు చేత, విచారం, దొంగతనం, మోసం, నరహత్యల చేత వారి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. వారి జీవితాలు నాయన కట్టబడాలనే క్రీస్తు యేసు అనే నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క అలవాట్లు మార్చుకుని ఆశీర్వాదకరంగా ఉండేటువంటి యేసుక్రీస్తునందలి భయభక్తులు కలిగి జీవించాలనే కోరికతో ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు మీరు ఆలకించండి, జవాబు దయచేయండి. అనేక మంది నాయన వారి వారి పాపములను విడిచి పరిశుద్ధులుగా మనసుబట్టుకు సహాయం చేయమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. నా గ్రామాన్ని, గ్రామ ప్రజలను, చిన్నల పెద్దలు, వృద్ధులు, బాలు, యవనస్తులను అప్పగిస్తున్నాను. గ్రామంలో ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం నాయన. నా భారతదేశం అంతా కూడా యేసుకు సొంతం కావాలని ఎలా ప్రార్థిస్తూ ఉన్నాం, అలాగే నా గ్రామం అంతా కూడా యేసుకు సొంతం కావాలి. గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి నశించి నరకానికి పోకుండా ప్రభువా, వారి జీవితాలు మార్చబడి మలసబడి నీ వైపుకి ఆకర్షించబడాలనే ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నా. మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు దయచేయండి. నిన్న నేడు ఏకరీతిగా ఉండండి. రాజాదిరాజు, రాజులకు రాజు, రారాజు నీవు గనక నీ చేతికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనలు ఎందరో ఉన్నారు, రోగులు ఉన్నారు ప్రభు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, దైవముల చేత పీడిపబడుతున్న వారు. అంత మాత్రమే కాదు ప్రభు, నాయన చేతబడి అంధకార శక్తుల చేత పీడిపబడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఎందరికో మీరు విడుదల